పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ స్టేషన్ మీకు దయచేసి పోలీస్ స్టేషన్లో సివిల్ సెటిల్మెంట్లు చేయకండి. మళ్ళా చెప్తున్నా, మీరు సివిల్ సెటిల్మెంట్లు ఈ సెటిల్మెంట్లు కాదండి. మనం కాపాడాల్సింది క్రైమ్ రేట్ కాపాడండి. ఈ క్రైమ్ రేట్ కాపాడండి. కొంతమంది ఎస్హెచ్ఓలు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా ఇప్పటికీ మారకపోతే మళ్ళీ మీరు టీఆర్ఎస్ లాగే మీరు చేస్తే దానికి దీనికి తేడా ఉండదు. ఇది రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్గా ఒక మ్యానిపులేటెడ్గా రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళా చెప్తున్నాను, దయచేసి నా దృష్టికి వచ్చాయి. నేను మళ్ళీ చెప్పడం జరిగింది, వింటారా? వినకపోతే 100% అండ్ సివిల్ డిస్ప్యూట్స్ అండ్ కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో మీరు సివిల్ సెటిల్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్, సివిల్ సెటిల్మెంట్లు చెయ్యకూడదు, చెయ్యరాదు, నేరం. ఆ సీఏని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. చెయ్యాలి. సివిల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చి వేరే దాంట్లో కేసులు ఇరికిచ్చి అలాంటివి చేయకూడదు. కొన్ని సిటీ పోలీస్ స్టేషన్లో అవి జరుగుతున్నాయి. మొన్న నాన్సింగ్ పోలీస్ స్టేషన్లోని జరుగుతుంది. అబ్నార్మల్ ఆయన రెడ్డి, అబ్నార్మల్ ఎస్సీ ఆయనలో ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే గవర్నమెంట్కి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? డ్రగ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి రికమెండేషన్ కూడా ఉంటుంది, తీసుకొని లోన్ వేసేయండి. అక్కడ రికమెండేషన్ ఏంటండి మీకు? అక్కడ ఆ లెవెల్లో ఫోన్లు ఏంటండి, ఎమ్మెల్యేలు ఫోన్లు ఏంటండి, ఎంపీల ఫోన్లు ఏంటండి? డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి. ఎవరి రికమెండేషన్ కూడా తీసుకోవద్దు. ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి తెలుసో మాకు తెలీదో దయచేసి ఒక్కసారి మళ్ళా నేను మీకు విన్నపిస్తున్నా. తప్పించడానికి ప్రయత్నం చేయకండి. గొప్ప వాళ్ళ పిల్లలను తప్పించి పేదవాళ్ళ పిల్లలు ఇరికించడానికి ప్రయత్నం చేయకండి. మత్తు మందు తీసుకునేవాడిని ఇరికిచ్చి మత్తు మందు అమ్మేవాడిని వదిలేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రయత్నం చేయండి. నిజాయితీగా మత్తు మందుని తరిమి కొట్టండి. మా సినిమా వాళ్ళు అబండాలు వేయడం మొదలు పెట్టండి, మానేయండి. అంతేగాని సినిమాలు ప్రతి వాళ్ళు ఏమంటే సినీ సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోనేసేయండి. ఎవరు చేసినా అలా ఎవరికి అతిథులు కారు. కానీ వాళ్ళు మీరు మళ్ళా ఎవరో చెప్పారని విడిపించడానికి చేయకూడదు. తప్పు చేస్తే ముందు ఒక్కరు అరెస్ట్ చేయండి. ఎనీ అఫీషియల్ ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోన్ వేయండి. ఆ లోన్ వేసి వాళ్ళకి తీసుకొని చూపించండి టీవీ ముందు. వాళ్ళంటే మీకు భయం. పాపం ఒక లేనివాడు, పేదవాడు, అమాయకుడు రోడ్డు మీద తీసుకొచ్చి అయ్యో ఇది దొరికింది అది దొరికిందని చెప్పేసి మొత్తం ప్రెస్ మీట్ పెడతారు. ఏం ప్రెస్ మీట్ పెడతారంటే ఆయన ఆ లేనివాడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ఉన్నవాడిని సైడ్ చేస్తారు. ఇది మానిన రోజే మన రాష్ట్రాలు మారుతాయి. ఇవన్నీ మానిన రోజే మనకు మంచి జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. అది మాత్రం అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. హరికృష్ణారెడ్డి గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలా. నాన్సింగ్ హరికృష్ణారెడ్డి గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలా. అక్కడ అవకతవకలున్నా ఆయన మీద ఎంక్వైరీ చేయాల్సిందే. అది మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు సార్ రేపు మా పోపులి అసెంబ్లీకి వస్తుందని చెప్తున్నారు. అసెంబ్లీకి వస్తే విజయసాయి రెడ్డి చర్చకు వస్తుందా? అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు విజయసాయి రెడ్డి ఇష్యూ చర్చకు వస్తుందా? రావాలి. యువతలను భయపడి తీసుకోకపోతే మనం ఏం చేయలేం. ఆయన అంటున్నాడు, నేను చంద్రబాబు గారు కూడా దగ్గరే అంటున్నాడు. నేను చంద్రబాబు గారి దగ్గరే, నేను తారక రత్నకు నేను బాగా దగ్గర, మా అమ్మాయి ఎందుకు కాబట్టి నేను చంద్రబాబు గారి దగ్గర, చంద్రబాబు ఛాన్సెస్ టీడీపీకి వచ్చేస్తా అంటున్నాడు. బీజేపీ ఛాన్సెస్ బీజేపీకి వచ్చేస్తా అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే రాజకీయం వేరు. ఇలాంటివి మన సమాజానికి మంచిది కాదు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. వీళ్ళు ఎవరెవరో మనకు తెలియదు. కానీ ఇది జరిగిన ఒక అభియోగం వచ్చింది. ఇప్పుడు నా మీద ఒక అభియోగం వస్తే నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిరూపించుకుంటే నేను ప్రెస్ మీట్ పెడతా. నేను రా అంటే తప్పది. ఎవరికి వస్తే నిజాయితీ పడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తే నిజాయితీ పరుడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తాడా? నేను ఎందుకు అనుకుంటున్నారు? వస్తే మిమ్మల్ని ఎందుకు రా అంటాడు అంట కదా. తప్పకుండా ఐఎమ్ రెడీ అంటాడు. నేను వదిలిపెట్టను, నాకు లా ఉంది. అందరికీ లా ఉంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీకు రాజ్యసభ ఎంపీ ప్రివిలేజ్ మోసం మీరు మూవ్ చేస్తే మాకు సుప్రీంకోర్టులు ఉన్నాయి, మాకు హైకోర్టులు ఉన్నాయి. మేము కూడా మూవ్ చేస్తాం, మేము కూడా అన్నీ చేస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఆయనకి నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు.
ఇది ఒక పార్టీకి ఆయన చేసేటప్పుడు ఆ పార్టీలో అక్కడ ఆయన మీద అభియోగం వచ్చేటప్పుడు నేను మామూలుగా ఇంకో పార్టీ సపోర్ట్ చేసేటప్పుడు నా రైట్ నాకు ఉంది, నేను అడుగుతాను. నా రైట్లో నిజం లేదా నేను దాని డిప్రమేషన్కి యాక్సెప్ట్ చేయాలి. నేను తప్పుడు